అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికీ కీలక నేతలు కారు దిగారు. సిట్టింగ్ ఎంపీలు పోటీకి దూరంగా ఉంటున్నారు. వారిలోనూ కొందరు పార్టీ మారారు. అలాగే 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఇదే కోవలో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం అదే తరహా వ్యాఖ్యలు చేశారు. త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారని వెల్లడించారు. కేసీఆర్ అహంకపూరిత వైఖరి వల్లే ఆ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. కరీంనగర్లో కేసీఆర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. 10 ఏళ్లలో ఇరిగేషన్ మీద లక్షల కోట్ల దోపిడీ చేశారన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను బొందపెడితే 104 మంది ఎమ్మెల్యేల నుంచి 39కి పడిపోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు తెలివి తక్కువ, పొగరు ఎక్కువ అని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎవరూ పడరని ఉత్తమ్ పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలుచుకుంది. ఈ 39 మందిలో ఒకరు మరణించగా 2 ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఉత్తమ్ చెప్పినట్లుగా 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే కేసీఆర్ కుటుంబం మినహా దాదాపు కీలక నేతలెవరూ ఆ పార్టీలో లేనట్టే. ఇక కేసీఆర్ పాలనలో ఏ ప్రాజెక్టు కూడా సక్రమంగా డిజైన్ చేయలేదు. బ్యారేజ్లకు, డ్యాంలకు కూడా తెలియని వ్యక్తి కేసీఆర్. 1,00,000 కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి చిన్న చిన్న తప్పులు అన్నీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రతి సంవత్సరం 17,000 కోట్లు అప్పు కట్టాల్సి వస్తుంది. కేసీఆర్ అన్ని అసత్యాలే మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు నమ్మొద్దు. నష్టపోయిన ప్రతి రైతుకు మా సానుభూతి, నష్టపరిహారం ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇక కేసీఆర్ భాష చూస్తుంటే సిగ్గుగా ఉందని, అసహనంతో ఆయన మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మొత్తం మీద అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కి ముందు ముందు భారీ దెబ్బ తగిలే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.